నమస్కారం. ఈ రోజుల్లో ఆన్లైన్ వ్యాపారం అంటే ఈ కామర్స్ భలే పాపులర్ అయింది కదా. అవునవును. చాలామంది అటువైపు చూస్తున్నారు. అవకాశాలు బాగున్నాయి అంటున్నారు కానీ సరైన ప్లానింగ్ లేకపోతే కష్టం. నిజమే. అందుకే ఈరోజు మనం ఒక ఈ కామర్స్ గైడ్ని లోతుగా పరిశీలిద్దాం. అంటే ఒక వ్యాపారాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా మొదలుపెట్టాలి అనే దానిపై. మన లక్ష్యమేంటంటే ఈ గైడ్లో ఉన్న ముఖ్యమైన విషయాలు తీసుకుని కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం. మంచి ఆలోచన. మొదలు పెడదామా? ఆ తప్పకుండా. సో మొదటి స్టెప్ ఎప్పుడూ చెప్పేదే మార్కెట్ రీసెర్చ్. కరెక్ట్. అయితే ఈ గైడ్ కొంచెం డిఫరెంట్గా చెప్తోంది. ఊరికే ట్రెండింగ్లో ఉన్నవి కాకుండా ఒక నిచ్ మార్కెట్ పట్టుకోవంటోంది. అంటే తక్కువ పోటీ ఉండి స్పెసిఫిక్ కస్టమర్లున్న ఏరియా. అవును, అది చాలా ముఖ్యం. ఉదాహరణకి ఆ, ఏదైనా ప్రత్యేకమైన హస్తకళలు లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ప్రాడక్ట్స్ లాంటివి. ఎందుకలా? ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు అదే. ఎక్కువ పోటీ ఉన్న చోట నిలబట్టం కష్టం కదా. అందుకే మన కస్టమర్లు ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, పోటీదారులు ఏమివ్వలేకపోతున్నారు అని డీప్గా అనలైజ్ చేయాలి. ఇది అంటే బిజినెస్ ఫౌండేషన్ లాంటిది. ఓకే, మార్కెట్ అర్థమైంది. మరి ప్రోడక్ట్ అంటే మనమే తయారు చేయాలా లేక హోల్సేల్గా కొని అమ్మాలా? డ్రాప్ షిప్పింగ్ అని కూడా ఉంది కదా. అవును, డ్రాప్ షిప్పింగ్. ఇందులో స్టాక్ మన దగ్గర ఉండదు. ఆర్డర్ వస్తే సప్లయర్ పంపిస్తారు. దాని గురించి ఈ గైడ్ ఏం చెప్తోంది? లాభమా నష్టమా? గైడ్ క్లియర్గా చెప్తోంది, డ్రాప్ షిప్పింగ్ చూడ్డానికి తక్కువ పెట్టుబడితో బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కంట్రోల్ తక్కువ. అంటే కస్టమర్ సర్వీస్ ఇష్యూస్ వస్తే మన చేతిలో ఏమీ ఉండదు. సప్లయర్ లేట్ చేసినా, క్వాలిటీ బాలేకపోయినా మన బ్రాండ్ దెబ్బతింటుంది. ఓ అవును కదా. అదే సొంత తయారీ లేదా హోల్సేల్లో కంట్రోల్ ఎక్కువ, కానీ పెట్టుబడి, స్టాక్ మేనేజ్మెంట్ రిస్క్ ఉంటాయి. సో మన బిజినెస్ గోల్స్ బట్టి, రిస్క్ తీసుకునే కెపాసిటీ బట్టి డిసైడ్ అవ్వాలి. అర్థమైంది. సరే, ఇక పేరు. మంచి పేరు పెట్టాలి. దానికి తగ్గట్టు డొమైన్ నేమ్ అంటే .com లేదా .in దొరుకుతోందో లేదో చూసుకోవాలి. కరెక్ట్. నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే ఎక్కడ అమ్మాలి? మన సొంత వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలా? షాపిఫై, వూకామర్స్ లాంటివి వాడి, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి మార్కెట్ ప్లేస్లలో అమ్మాలా? ఏది బెటర్ అంటుంది గైడ్? రెండిట్లోనూ ప్లస్సులు మైనస్లు ఉన్నాయని గైడ్ చెప్తోంది. సొంత వెబ్సైట్తో బ్రాండ్ మన కంట్రోల్లో ఉంటుంది, కస్టమర్ డేటా మన దగ్గరే ఉంటుంది. కానీ మార్కెటింగ్ అంతా మనమే చూసుకోవాలి. అవును, అదే పెద్ద టాస్క్. షాపిఫై లాంటివి సెటప్ ఈజీనే అయినా జనాన్ని వెబ్సైట్కి తీసుకురావడం మన పనే. అదే మార్కెట్ ప్లేస్లలో అయితే ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు, కానీ కమిషన్లు ఎక్కువ, కంట్రోల్ తక్కువ, పోటీ కూడా చాలా ఉంటుంది. మరి ఏం చేయాలి? గైడ్ ఒక సలహా ఇస్తోంది, స్టార్టింగ్లో రెండూ ట్రై చేయొచ్చు అని. ఓకే, అది బావుంది. ఇక లీగల్ సైడ్. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీనా? ఆ తప్పకుండా. గైడ్ ప్రకారం జీఎస్టీ, ఇంకా చిన్న బిజినెస్లకైతే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, బ్రాండ్ ప్రొటెక్షన్కి ట్రేడ్ మార్క్, బిజినెస్ పేరుతో బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఉండాలి. వీటిని లైట్ తీసుకోవద్దని గట్టిగా చెప్తున్నారు. అవును, ముఖ్యంగా జీఎస్టీ. దాన్ని తేలిగ్గా తీసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులొస్తాయి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, లోన్స్ లాంటివి ఈజీ అవుతాయి. సరే, డెలివరీ సంగతేంటి? మనమే పంపాలా లేక థర్డ్ పార్టీ వాళ్ళని వాడాలా? డెలివరీ, షిప్ రాకెట్ లాంటివి. అది మన స్కేల్, బడ్జెట్ బట్టి ఉంటుంది. అమెజాన్ FBA అని కూడా ఉంది కదా, అదేంటి? ఎఫ్బీఏ అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్. మన స్టాక్ను వాళ్ళ గుడౌన్కి పంపిస్తే వాళ్లే స్టోరేజ్, ప్యాకింగ్, షిప్పింగ్, ఈవెన్ కస్టమర్ సర్వీస్ చూసుకుంటారు. ఓ బావుందే. సౌకర్యంగా ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువ. సొంతంగా లేదా 3PL వాడితే కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. గైడ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తోంది, రిటర్న్స్ మేనేజ్మెంట్. దానికి క్లియర్ పాలసీ ఉండాలి. కరెక్ట్. ఇక పేమెంట్స్. సొంత వెబ్సైట్ అయితే రేజర్పే, పేటీఎం లాంటి పేమెంట్ గేట్వేలు పెట్టాలి కదా. అవును, ఈజీగా, సేఫ్గా ఉండే పేమెంట్ ప్రాసెస్ ఉండాలి. అప్పుడే కస్టమర్ నమ్ముతారు. మార్కెటింగ్ కోసం సోషల్ మీడియా, యాడ్స్, SEO వాడమంటున్నారు. గైడ్ ఏం చెప్తోందంటే స్టార్టింగ్లో తక్కువ బడ్జెట్తో సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయమని. SEO అనేది లాంగ్ టర్మ్లో ఫ్రీగా కస్టమర్లను తెస్తుంది. ఫైనలీ కస్టమర్ సపోర్ట్. వాట్సాప్, ఈమెయిల్, చాట్ ఆప్షన్స్, క్లియర్ రిటర్న్ రీఫండ్ పాలసీ ఉండాలంటున్నారు. అవునండి, మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్లే మౌత్ పబ్లిసిటీ చేస్తారు.
నెగటివ్ ఫీడ్బ్యాక్ని కూడా పాజిటివ్గా హ్యాండిల్ చేయడం ముఖ్యం. చివరిగా బిజినెస్ పెరిగాక స్కేల్ చేయటం అంటే కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేయటం, బ్రాండ్ ఇమేజ్ స్ట్రాంగ్ చేయడం లాంటివి. మొత్తం మీద చూస్తే ఈ గైడ్ ఈ కామర్స్ జర్నీలో ప్రతి స్టెప్ని కవర్ చేసింది. మార్కెట్ రీసెర్చ్ నుంచి ప్లాట్ఫామ్, లాజిస్టిక్స్, లీగల్స్, మార్కెటింగ్ వరకు. కేవలం లిస్ట్ ఇవ్వడమే కాదు, స్ట్రాటజిక్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో కూడా హింట్స్ ఇచ్చింది. ఇది మంచి గైడ్ లైన్లా ఉంది. ఖచ్చితంగా. కానీ అసలు సక్సెస్ అనేది కంటిన్యూస్గా నేర్చుకోవడం, మార్పులకు తగ్గట్టు మారడం, కస్టమర్లను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఈ గైడ్ చెప్పినట్టు ప్లాన్తో వెళ్తే ఈ కామర్స్ మంచి లాభాల్నిచ్చే దారే. అంతా విన్నాక నాకు ప్రశ్న వస్తోంది. గైడ్ అడిగినట్టు ఏ కేటగిరీలో స్టార్ట్ చెయ్యాలి అనే దానికన్నా ఈ చర్చ తర్వాత ఏ బిజినెస్ మోడల్ అంటే సొంత తయారీనా, డ్రాప్ షిప్పింగా, సొంత వెబ్సైటా, మార్కెట్ ప్లేసా మనకున్న పరిస్థితులకు, మన లక్ష్యాలకు సరిగ్గా సెట్ అవుతుంది అని ఆలోచించడం ముఖ్యమనిపిస్తోంది. ఏమంటారు?